Hi students, welcome to our channel. Today we will discuss 9th class 7th chapter triangles లోని exercise 7.3 లో 4th sum చెప్పుకుందామా. సో ఎవరైతే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో సో ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా. సో లెట్స్ గో టు ది 4th sum. What has given in this question ma? BE and CF are two equal altitudes of a triangle ABC. Using RHS congruence rule, prove that the triangle ABC is an isosceles triangle. ఈ సమ్ మనం ఆల్రెడీ చేస్తున్నామ్మా, ఎక్సైజ్ 7.2లో చేసినట్టు గుర్తు నాకు. సో చూడండి, ఇక్కడ డయాగ్రామ్ ఇవ్వలేదు, మనమే డ్రా చేసుకోవాలి. చూడండి, ట్రయాంగిల్ ఏబిసి అంటమ్మా. సో ట్రయాంగిల్ ఏబిసిలో బిఈ అండ్ సిఎఫ్, దీస్ బోత్ ఆర్ ఆల్టిట్యూడ్స్. ఆల్టిట్యూడ్స్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో త్రిభుజంలోని శీర్షం నుండి దాని ఎదుటి భుజానికి గీయబడినటువంటి లంబరేఖా ఖండాన్నే, అంటే లంబంగా ఉంటుందన్నమాట, లంబంగా ఖండిస్తుంది. సో మీడియన్ కాదమ్మా, మీడియన్ అంటే 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. సో ఆల్టిట్యూడ్ అంటే పర్పెండిక్యులర్గా ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఆల్టిట్యూడ్. తెలుగులో అయితే ఉన్నతి లేదా లంబము అంటారు. ఓకేమా. సో BE and CF, BE and CF, these both are altitudes antamma. So then we have to use the RHS congruence rule. RHS congruence rule ni use chesi manam triangle ABC is an isosceles triangle ani manam prove cheyali. So isosceles triangle ani manam prove cheyali ante chudandi ikkada altitudes ichunnaru. సో ఈ 2 ట్రయాంగిల్స్ని కనుక మనము అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, BEC అండ్ CFB, దీస్ 2 ట్రయాంగిల్స్ని మనం కాంగ్రెంట్ అని ప్రూవ్ చేసి, సో ఐసోసెలిస్ ట్రయాంగిల్ అంటే ఈ ఆపోజిట్ సైడ్ ఏంటమ్మా BE. ఈ BEకి ఈ BE సైడ్కు ఆపోజిట్ యాంగిల్ C అండ్ CF సైడ్కు ఆపోజిట్ యాంగిల్ B. దీస్ బోత్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఈక్వల్. యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ C అని కనుక మనం ప్రూవ్ చేసినట్లయితే సో ట్రయాంగిల్ ABC అనేది ఐసోసెలిస్ ట్రయాంగిల్ అవుతుంది. సో దానికోసం మనం ఏం చేద్దాం, వీ హ్యావ్ టు ప్రూవ్ ద ట్రయాంగిల్ BEC అండ్ ట్రయాంగిల్ CFB. సో దీస్ బోత్ ఆర్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అని మనం ప్రూవ్ చేద్దాం. సో what has given in this question, first you have to write that now. Given that ఇచ్చారు, అది ముందు మనం రాసేసుకుందాం. given that triangle చూడండి, BE పర్పెండిక్యులర్ టు AC, BE పర్పెండిక్యులర్ టు AC అండ్ CF పర్పెండిక్యులర్ టు AB, CF పర్పెండిక్యులర్ టు AF and BE ఈక్వల్ టు CF, BE ఈక్వల్ టు CF అని మనకు ఇచ్చారు. మనం ఏం ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ ట్రయాంగిల్ ABC ఈజ్ అన్ ఐసోసెలిస్ ట్రయాంగిల్ అని మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా. సో ఐసోసెలిస్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. 2 సమ్స్, ఇంకొక 2 సమ్స్ మీరు ప్రాక్టీస్ చేసే ముందు నిన్న ఏవైతే సమ్స్ ప్రాక్టీస్ చేశారో అవి ఇంకొకసారి రీకాల్ చేసుకోండి. ఆ విధంగా రీకాల్ చేసుకుంటూ మీరు ప్రాక్టీస్ చేశారంటే ఒకానొక టైము ఇంకా అసలు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు, అవి లైఫ్ లాంగ్ అలా గుర్తుండిపోతాయి. సో ఇప్పుడు చూడండి, ఇంకమ్మా ట్రయాంగిల్ BEC అండ్ ట్రయాంగిల్ CFB. ఓకేనా. తీసుకుందాం మనం ట్రయాంగిల్ BEC అండ్ ట్రయాంగిల్ CFB. చూడండి, కావాలమ్మా RHS రూల్ కదా, అంటే రైట్ యాంగిల్. చూడండి ఇక్కడ యాంగిల్ BEC, యాంగిల్ BEC యాంగిల్ BEC ఈక్వల్ టు యాంగిల్ CFB. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ మా. చూడండి, RHS రూల్ ప్రకారం రైట్ యాంగిల్ మనకు వచ్చింది. BEC ఈక్వల్ టు యాంగిల్ CFB. ఇక్కడ ఏంటమ్మా, ఈచ్
90 degrees is the right angle ma. Next చూడండి, observe these two triangles, BC is the common side. చూడండి, BEC లోను BC ఉంది అండ్ CFB లోను BC ఉంది. సో దట్ మీన్స్ BC ఈక్వల్ టు BC, దట్ ఈస్ ద కామన్ సైడ్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, BE ఈక్వల్ టు CF అని ఇచ్చారు. BE ఈక్వల్ టు CF అని ఆల్రెడీ హ్యాస్ గివెన్ ఇన్ దిస్ క్వశ్చన్ మా. సో దాని ప్రకారం మనకి ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి. దిస్ ఇస్ ద రైట్ యాంగిల్ అండ్ హైపోటెన్యూస్ అంటే చూడండి లంబకోణానికి ఎదురుగా ఉండేది కర్ణం. సో అదేవిధంగా ఈ సిఎఫ్కు ఆపోజిట్ కూడా బీసీనే కదా. సో దట్ ఈస్ ద హైపోటెన్యూస్ అండ్ బి ఈక్వల్ టు సిఎఫ్, దట్ ఈస్ ద సైడ్. సో RHS రూల్ ప్రకారం దీస్ టూ ట్రయాంగిల్స్ కాంగ్రెంట్. ట్రయాంగిల్ BEC ఈజ్ కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ CFB. ఓకేనా. సో వాట్ ఈస్ ద రీజన్ మా? RHS రూల్ ప్రకారం దీస్ టూ ట్రయాంగిల్స్ కాంగ్రెంట్. సో దీస్ టూ ట్రయాంగిల్స్ మనం కాంగ్రెంట్ అని ప్రూవ్ చేస్తాం కాబట్టి, సో దీస్ యాంగిల్ B అండ్ దీస్ యాంగిల్ C ఏమవుతాయమ్మా? బై CPCT ప్రకారం ఈక్వల్ అవుతాయా లేదా? చూడండి రాసుకోవచ్చు మనం. యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ C. వాట్ ఈస్ ద రీజన్ మా? CPCT అంటే ఏంటమ్మా? కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెన్స్ ట్రయాంగిల్స్ అంటే సర్వసమాన త్రిభుజాలలో అనురూప భుజాలు సమానం. సో మనకు సైడ్ ట్రయాంగిల్ ABC ఈజ్ an isosceles triangle. సో దిస్ ఇస్ ద ఆన్సర్ మా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.